హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి నేరేడు పళ్ళు. ఇవి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. పావు వచ్చేసి 50 రూపీస్ చెప్పారండి. 50, 60 కూడా చెప్పారు. ఇంకా అర కేజీ వచ్చేసి 100 రూపీస్కి ఇచ్చారనమాట. ఇవైతే తీసుకున్నాను కొంచెం. ఇవి ఏంటంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొన్ని మెడిసిన్లో కూడా ఇది వాడుతుంటారు. ఈ నేరేడు పండు వచ్చేసి ఇంకా ఒకవైపు వచ్చేసి ఇంకా వేరే చోట బొప్పాయి కూడా తీసుకున్నాను. కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట బొప్పాయి పండ్లు కూడా. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను అనమాట. బొప్పాయి పళ్ళు కూడా తీసుకున్నాను. రెండు వచ్చేసి పొడవకాయ తీసుకున్నాను. అందులో కొంచెం లావు సైజు కూడా ఉంది, కానీ పొడవకాయ తీసుకున్నాను. పొడవకాయ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పొడవుగా ఉన్న కాయలు తీసుకున్నాను. అవి లేకపోతే మామూలు కాయలే తీసుకునేదాన్ని. ఇంకా పొడవి ఉన్నాయి అన్నమాట. ఇంకా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటాయి. పొడవకాయలు వచ్చేసి తీపి కూడా ఉంటాయి. ఇంక ఇవి గింజలు అయితే నేను విడిగా తీసి పెట్టాను. ఇవి ఏంటంటే కొంచెం అటు గ్రౌండ్లో చల్లేస్తాను, గార్డెన్ వైపు. గార్డెన్ ఉందని చెప్పేసి అన్నాను కదా. కొంచెం ఏంటంటే కొన్ని ఒక్కొక్కసారి ఇలా చల్లినప్పుడు వస్తాయండి మొక్కలు, బొప్పాయి పళ్ళు ఇలా గింజలు తీసి ఒక్కొక్కసారి చల్లేస్తాను. చల్లినప్పుడు ఏంటంటే మొక్కలు వస్తాయి. ఇంకా కాయలు ఎంతవరకు వస్తాయని చూడాలి. చల్లటం అయితే చల్లుతాను. మొక్కలు వస్తాయి కనుక వీడియో చేస్తాను. ఇవైతే కట్ చేసి పెడదాము. ఈవినింగ్కి ఏంటంటే స్నాక్స్ కింద ఉంటాయి. ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా స్నాక్స్ కింద కూడా ఫ్రూట్స్ పెడుతుంటారనమాట మార్నింగ్ టైంలోకి. ఇదిగోండి, బాగా పండిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తీపి కూడా ఉంది, చాలా బాగుంది. తీపి ఉంది బాగా. ఒక్కొక్క కాయ తీపి ఉండదు, కానీ ఇది బాగా తీపి ఉందనమాట. ఇదిగోండి గింజలు. ఇలా అయితే తీసాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.